తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో చాలా సమగ్రంగా అనేక వర్గాల ప్రజలకు ఏం చేస్తాం, వివిధ రంగాలకు ఏం చేస్తాం, వివిధ పథకాలు ఏవేవి అమలు చేస్తాం అనేది చాలా సవివరంగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోకు గత 5 ఏళ్లలో ఏం జరిగింది, దాన్ని ఇంకా ఎలా ఎక్స్పాండ్ చేస్తామని చెప్తే, అధికారంలో రావడానికి పోటీ పడుతున్నారు కనుక మేము అధికారంలోకి వస్తే ఇంకో ఇవన్నీ చేస్తామని ఎన్డీఏ చెప్పింది. సో ఈ మేనిఫెస్టోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక రిఫ్రెషింగ్ థింగ్ ఏంటంటే స్కిల్ సెన్సెస్ చెప్పారు. ఇప్పుడు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ గురించి చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఈసారి సెన్సెస్నే ఎత్తేసింది, అది వేరే విషయం. ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో జనగణన ఆపేశారు. అసలు బ్రిటిష్ కాలంలో ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా ఆగని జనగణన పాపులేషన్ సెన్సెస్ 2011 తర్వాత ఇప్పటివరకు జరగలే. 2021లో జరగాలి, కరోనా పేరు చెప్పి ఆపేశారు. ఇప్పుడు 2024 అయింది, ఇంతవరకు సెన్సెసే లేదు. సెన్సెస్ ఇది బేసిక్ ప్లానింగ్ డాక్యుమెంట్, అంటే సామాజిక ఆర్థిక స్థితిగతుల ప్రజలేంటి అని. కానీ క్యాస్ట్ సెన్సెస్ అంటూ ఇండియా కూటమి ముందుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్యాస్ట్ సెన్సెస్ జరిపింది. అందువల్ల ఈ క్యాస్ట్ సెన్సెస్ బీజేపీ వ్యతిరేకిస్తోంది కనుక తెలుగుదేశంకి ఇంకో మార్గం లేదు. బహుశా బీజేపీతో పొత్తు లేకపోతే క్యాస్ట్ సెన్సెస్ జరుపుతాం అని చెప్పేవారేమో, కానీ బీజేపీ జాతీయ విధానం క్యాస్ట్ సెన్సెస్ జరపద్దని. అందువల్ల దీంట్లో స్కిల్ సెన్సెస్ అనే కొత్త ఐడియా ప్రవేశపెట్టారు. అంటే ప్రజలకు ఏ నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలకు ఎలా ఉపాధి కల్పించాలని నిజంగా అమలు చేస్తే మంచి ఆలోచనే, అనుమానం లేదు. ఇక ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పింది సూపర్ 6 2.0 షణ్ముగ వ్యూహం. ఇది ప్రధానమైన అంశాలు. ఈ సూపర్ 6 కనుక పరిశీలిస్తే మీకు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రివైజ్డ్ ఎడిషన్, ఎన్లార్జ్ ఎడిషన్ లాగా కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 3,000 పెన్షన్ జగన్ ఇస్తున్నాడు, 3,500కు పెంచుతానన్నాడు. చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానన్నాడు. రైతు భరోసాను 20,000కు చేస్తాం, రైతులకు పెట్టుబడి సాయం 20,000కు చేస్తామన్నారు. బీసీ వారికైతే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఇలా ఇప్పుడు అమ్మ దీవెన అనే దానికి, తల్లి దీవెన అని బడికి పోయే పిల్లలకు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరికి జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇలా దాదాపు ఈ పథకాలు వాలంటీర్లకు 5,000 జీతం ఉంటే 10,000 ఇస్తాం అని ఎక్స్పాండెడ్ వర్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇందులో చెప్పారు. సో ఈ పథకాలు చెప్పినప్పుడు ఓ క్వశ్చన్ ముందుకు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి పథకాల పాలనను ఇప్పటిదాకా విమర్శించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకు అదనంగా ఇస్తామంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అమెరికా అవుతుందా? ఈ ప్రశ్న వస్తుంది. అన్నిటికీ మించి నరేంద్ర మోడీ పదే రేవడీ కల్చర్ అని చెప్పి ఈ ఫ్రీబీస్, ఉచితాల పైన తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ఉచితాలే కనబడతాయి, ఇంకా వేరే కనబడవు. ఇందులో అత్యధికంగా ఇచ్చింది ఈ బటన్ నొక్కే కార్యక్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి నొక్కుతున్న బట్టని కొద్ది గట్టిగా నొక్కుతా అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ జగన్ నొక్కుతున్నాడు కనుక జగన్ ఓటేయాలనుకుంటారా, చంద్రబాబు ఇంకొద్దిగా ఎక్కువ నొక్కుతానంటున్నాడు కనుక చంద్రబాబు నాయుడు నొక్కుతారా ఈవీఎంలో అనేది చూడాలి. అందువల్ల ఈ పథకాల విషయంలో మరి ఎలా అమలు చేస్తారు? వైసీపీని ప్రశ్న టీడీపీ అడుగుతూ వచ్చింది. వాళ్ళు 5 ఏళ్లుగా అప్పులు చేసి అమలు చేశారని విమర్శ చేశారు. బట్ ఎంతైనా కానీ అమలైతే చేశారు. కానీ ఇక్కడ ఎన్డీఏ తన మేనిఫెస్టో అమలుకి అయ్యే ఖర్చు ఎంత, బడ్జెట్ వనరులు ఎంత, బడ్జెట్ అమలు పర్మిట్ చేస్తుందా అని ఎక్కడా లెక్కలైతే ఇవ్వలే. కానీ ఒక మాట ఇందులో చెప్పారు, కేంద్ర సాయంతో మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు. సో కేంద్రం సహాయం చేస్తుందని ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ చెప్పాడా? నరేంద్ర మోడీ అసలు బీజేపీ మేనిఫెస్టోను ఓన్ చేసుకుంటుందా? ఎందుకంటే బీజేపీకి జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ మేనిఫెస్టో జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేనిఫెస్టోలో బీజేపీ ఉంటుందా? సో మోడీ చెప్పకుండా కేంద్రం సాయం ఎలా చేస్తుంది? తర్వాత కేంద్రం ఎప్పుడు సాయం చేయదు.
రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు కేంద్రం సాయం అంటూ ఉండదు. కేంద్రానికి సంబంధించిన పథకాలంటే కేంద్రం వనరులు ఖర్చు పెడుతుంది, అందులోనే రాష్ట్రం కొంత వాటా భరించాలి. రాష్ట్ర పథకాలకు అది రాష్ట్రాలకు సంబంధించిన భారమే. కానీ ఈ మేనిఫెస్టో నిధులు ఎక్కడా అనే ప్రశ్నను దాటవేసేందుకు ఎన్డీఏలో ఉన్నాం గనక కేంద్ర సాయంతో అమలు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వదు. అది బీజేపీ ప్రభుత్వాలను ఇవ్వదు. అలాంటప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు నిధులు ఇస్తుంది? ఇంకో వాదన ఏం చెప్తున్నారు, సంపద సృష్టించి మేము పంచుతామంటున్నారు. అసలు సంపద పంచడానికే మోడీ వ్యతిరేకం. పదే పదే ఇవాళ ఏం చెప్తున్నారు, ఇది అర్బన్ నక్సల్ సిద్ధాంతం, ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. సో ఈ సంపద పంచుడు ఏంటి అని కాంగ్రెస్ పార్టీ పైన రోజు మోడీ విమర్శ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకులు ఏమంటున్నాడు, మేము సంపద పెంచుతాం, పేదలకు పంచుతామంటున్నాడు. అసలు పంచడం అనే సిద్ధాంతమే తప్పైనప్పుడు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా అమలు చేస్తామంటారు? సో దీనికి కూడా ఆన్సర్ ఎన్డీఏ నుంచి రావాలి. అయినా సంపద ఎంత సృష్టిస్తారు, ఎలా సృష్టిస్తారు? 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర జిఎస్డిపి ఎంత పెరిగింది, గత 5 ఏళ్లలో రాష్ట్ర జిఎస్డిపి ఎంత పెరిగింది, 2014-19 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఎంత పెరిగింది, రాబడులు 2019-24లో ఎంత పెరిగింది అనే గణాంకాలు ఇవ్వకుండా క్లెయిమ్ చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు జగన్ తన మేనిఫెస్టో ప్రవేశపెడుతూ ఈ గణాంకాల్లో తన వర్షన్ ఇచ్చాడు. సో ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో చూసినా తన పాలనలోనే తక్కువ, అప్పుల వృద్ధి రేటు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూసినా తన పాలనలో తక్కువ, మూలధన వ్యయం తన పాలనలోనే ఎక్కువ చేశాను, జిఎస్డిపి గ్రోత్ రేటు తన పాలనలోనే ఎక్కువ ఉంది అని ఆయన కొన్ని గణాంకాలని ఆర్బీఐ నివేదిక, క్యాగ్ నివేదిక, బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇస్తూ ఆయన కొంత చూపెట్టాడు. దీనికి కౌంటర్గా టీడీపీ చెప్పగలగాలి. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర పాలన పక్క పెడదాం, ఆంధ్రప్రదేశ్ వచ్చాక 2014-19 పాలన ఉంది, 2019-24 పాలన ఉంది. సంపద సృష్టిలో తేడా ఏమిటి? ఈ 2 పీరియడ్స్. అందులో 2019-24లో 2 ఏళ్ల కరోనా కూడా ఉంది. అది కూడా పరిగణలోకి తీసుకుని సంపద సృష్టి నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీగా జరిగితే ఈ మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇందులో ప్రతి మహిళకు 1500, నిరుద్యోగ భృతి 3000, 10 లక్షల వరకు స్టార్టప్లకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు, ఇలా భారీగా ఉన్నాయి ఈ పథకాలు. సో ఇవన్నీ అమలు చేయాలంటే ఎలా స్టేట్ ఎకానమీ దీన్ని అంగీకరిస్తుందో చెప్పాలి. సో అది ఎక్కడా లేదు. తర్వాత ఇందులో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు అని విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా చాలా వివిధ ఇంటర్వ్యూలు నేనుండగానే 72% పూర్తి చేశాను, మిగతాది జగన్ పూర్తి చేయలేకపోయాడని. దీనికి జగన్ తప్పుపట్టడం ఒక్కటే సరిపోదు. పోలవరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు, పోలవరం విభజన చట్టంలో ఉన్న జాతీయ ప్రాజెక్టు. సో పోలవరం ప్రాజెక్ట్ అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీది, కేంద్ర ప్రభుత్వాన్ని. మరి పోలవరం జగన్మోహన్ రెడ్డి గోదావరిలో ముంచుతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి తన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ప్రాజెక్టు కేంద్రమే ఎందుకు పూర్తి చేయలేదు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. సో అందువల్ల ఇవాళ బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వం కనుక చెప్పాలి. తర్వాత బీజేపీ పదే అమిత్ షా, మోడీ అందరూ చెప్తున్నారు మేము ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని. ఎన్డీఏ మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. మీరు తొలగిస్తారా, కంటిన్యూ చేస్తారా చెప్పాలి కదా. సో ముస్లిం రిజర్వేషన్ అనేది ఒక కీలకమైన అంశంగా ఉంటుంది. సో దానికి ఆన్సర్ చెప్పగలగాలి. ఈడబ్ల్యూఎస్ కోటాలో దామాషా పద్ధతిలో కాపులకు మేము రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో ఇది అమలు కాలేదు. కాపు రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటా అంటేనే కులం ప్రాతిపదిక కాదు. అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఎలా ఇస్తారు? కాపులకు ఇచ్చినప్పుడు మరి మిగతా సెక్షన్లు బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, ఇలా ఇతర కులాల వారు మాకు దామాషా పద్ధతిలో ఈడబ్ల్యూఎస్లో 10%లో కోటా ఇవ్వమని అడగరా? అందువల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో భాగంగా కాపులకు ఇవ్వడం అనేది కాపులు మరోసారి మోసం చేయడం కాదా? కాపు రిజర్వేషన్లు లీగల్ స్క్రూటినీకి నిలబడేలా చేయగలరా? ఈ చేయగలిగి ఉంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా.
మరోసారి కాపుల రిజర్వేషన్లకు హామీ ఇస్తే అది ఏ రకమైనటువంటి ప్రాతిపదిక అవుతుంది అనే ప్రశ్నకు కూడా సమాధానం కావాలి. తర్వాత ఈ మేనిఫెస్టోలో నేను మీడియాలో చదివాను, మొత్తం డాక్యుమెంట్ చదవలేదు, కానీ ప్రముఖంగా ఎక్కడ మీడియాలో మాత్రం విభజన చట్టము అమలు కేంద్రము ఆంధ్రప్రదేశ్కు చేయాల్సింది ఎంత మేరకు చేసింది, రైల్వే జోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లు, వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రాజధాని నిర్మాణం, ఇవన్నిటి గురించి కూడా శ్వేతపత్రం ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో చెప్పగలగాలి 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో అధికారంలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రయోజనం చేకూర్చింది అని. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా మేనిఫెస్టో మౌనంగానే ఉన్నట్టు కనబడుతోంది. నేను చదివిన మేరకు సబ్జెక్టు కరెక్షన్. సో విశాఖ మేనిఫెస్టోను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము అని అంటే మరి ఆ హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. చేస్తాము అంటే అది టీడీపీ జనసేన వైఖరికి భిన్నం. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ నుంచి మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు. అలాగే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి మాకేం సంబంధం లేదని ప్రకటించారు. సో మరి ఎలా? దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు వికేంద్రీకృత అభివృద్ధి అంటున్నాడు కనుక దానికి కౌంటర్గా ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కొరకు ప్రత్యేక చర్యలుంటాయి, ఉపాధి కల్పన అని చెప్పారు. సో అందువల్ల ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకు కూడా వివరణ ఇవ్వగలిగితే మేనిఫెస్టో మరింత జనంలోకి వెళ్ళగలుగుతుంది.